మనిషి జీవితంలో క్షణకాలం వచ్చే ఆవేశం ఒక కుటుంబాన్ని శాశ్వతంగా చీకటిలోకి నెట్టేస్తుంది. కోపం, బాధ, మానసిక ఒత్తిడి ఏ కారణమైనా కావచ్చు, కానీ ఆ క్షణిక నిర్ణయం చివరకు ఏ తప్పు తెలియని చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటే అది సమాజాన్నే కలిచివేసే విషాదంగా మారుతుంది. అలాంటి హృదయ విదారక ఘటనే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గ్రామంలోనే కాదు, జిల్లా అంతటా తీవ్ర విషాదాన్ని నింపింది. వెదుళ్లవలస గ్రామానికి చెందిన కూర్మారపు వరలక్ష్మి, భర్త రమణ దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె భవానీ వయస్సు 3 ఏళ్లు, రెండో కుమార్తె చాందిని కేవలం 3 నెలల పసికందు. జీవితం అంటే ఏంటో కూడా తెలియని ఆ 2 చిన్నారుల జీవితం ఇంత దారుణంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం 2 చిన్నారులు గొంతు కోసిన స్థితిలో మృతి చెందగా తల్లి వరలక్ష్మి కూడా తీవ్ర గాయాలతో కొనవూపిరితో కనిపించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆముదాలవలస పోలీసులు ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న వరలక్ష్మిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. గ్రామంలో మాత్రం పలు రకాల చర్చలు సాగుతున్నాయి. గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం భర్త రమణ ఉపాధి కోసం తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని, ఆయన ఇంట్లో లేని సమయంలో అత్త నుండి వరలక్ష్మికి తీవ్ర మానసిక వేధింపులు ఎదురయ్యేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులే ఈ దారుణానికి దారితీసి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం గ్రామస్తులు చెబుతున్న వివరాలు మాత్రమే. ఈ ఆరోపణలను పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. నిజంగా ఏం జరిగింది? వరలక్ష్మి ఈ ఘటనకు పాల్పడిందా? కుటుంబ కలహాలే కారణమా, లేక ఇంకేదైనా కోణం ఉందా అనే అన్ని అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వరలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తరువాత ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. అదే ఈ ఘటన వెనుక అసలు నిజాలను బయటపెట్టే అవకాశం ఉంది. కానీ ఈ విషాదం మరోసారి సమాజం ముందుకు ఒక పెద్ద ప్రశ్నను తీసుకొచ్చింది. కుటుంబాల్లో తలెత్తే విభేదాలు, మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ పెద్దల మధ్య ఉండే అంశాలు. కానీ వాటి ప్రభావం చివరకు ఏ పాపం తెలియని చిన్నారుల జీవితాలపై పడడం అత్యంత బాధాకరం. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం ఒక జీవితాన్నే కాదు, ఒక కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ముఖ్యంగా అభంశుభం తెలియని పిల్లల ప్రాణాలు తిరిగి తీసుకురాలేం. అందుకే ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా సమస్యలకు పరిష్కారం హింస కాదు, ఆత్మహత్య కాదు, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, పెద్దల సలహాలు తీసుకోవడం, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం కోరడం వంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషాద ఘటనలో అసలు నిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆమె భర్త నల్గొండ ఏరియాలో పనిచేస్తున్నారు. ఆమెకి 2 పిల్లలు, 3 సంవత్సరాల అమ్మాయి, 4 మంత్స్. ఇప్పటికైతే కారణాలు ఏమో తెలియదు. ఇంట్లో రాత్రి పడుకున్న తర్వాత వాళ్ళ మామ అత్తగారు తల్లి బయట పడుకున్నారు. తెల్లారి ఆ పిల్లకి, చిన్న పిల్లకి కావాల్సిన సేవ చేయడానికని ముసుకొని నిలిస్తే తల్లి వేసుకోండి సహాయంతో చూస్తే లోపల చిన్నపిల్లద్దరిని కేక పోయిబడి చనిపోయింది. అలాగే వరలక్ష్మి కూడా కేక కట్ అయ్యి చనిపోయింది. దీన్ని బట్టి ఆమె పిల్లద్దరికి కూడా కేక కోసి ఆమె కూడా అక్కడ నేర్తో కట్ చేయబడినట్టు నాకు కనిపిస్తుంది. మీరు విచారణ చేస్తున్నాం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ఆమె మాట్లాడితే కరెక్ట్గా రీజన్ ఏంటనేది మనకు తెలుస్తుంది. ఆమె ప్రజెంట్ వరలక్ష్మి ఆమె హాస్పిటల్లో, రిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఆమె మాట్లాడిన తర్వాత మనకి తెలుస్తాయి. భర్త కూడా కవర్ పెట్టాము. అలాగే ఆమెకి తల్లిదండ్రులు లేరు, స్టెప్ మదర్ ఉంది, అలాగే అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా కవర్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ వస్తే మనకి వస్తాను తెలిస్తే. రాత్రి ఫోన్స్ మాత్రం వాళ్ళ అన్నదమ్ములతో, వాళ్ళ స్టెప్ మదర్తో మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. పూర్తి విచారణ చేస్తే నాకు అన్నారు.
తల్లు మా కోళ్ళు చేతులు లేడు, మా మార్మాలు కాట్మాలు తెలియదు. మా భగవంతుడు మాకు అన్యాయం చేస్తున్నాడు. నీకెందుకు వచ్చిందా పాడుకుంది తల్లు? ఆడపిచ్చాలి పిల్లలే అమ్మలందరూ కొద్దెట్టినాను, అమ్మలందరూ కొద్దెచ్చి పెట్టినామమ్మ. గొల్లి లేదు, వాళ్ళు లేదు. ఎంత పని చేసేది మారెట్టండి తండ్రి పోయింది. తండ్రి ఏంటంటే ఆమె పెళ్లి చేసిన తర్వాత 3 మాసాలు మారెట్టండి అందములు ముగ్గురు ఉన్నారు. అయితే జరిగింది, వచ్చింది. ఈరోజు మీరు ఫ్యాక్టరీ పనులు చేస్తారు. వాళ్ళందరూ సంతానంలో మామిడి పిల్లలేదు అందం ఫోన్ చేసేది అమ్మాయిగా ఆపరేషన్ మరి